మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. గత 5 రోజుల నుంచి పీడిఎస్ విద్యార్థి సంఘాలు మా కళాశాలపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలకు ఖండనగా నేను ఈరోజు వివరణ ఇవ్వదలుచుకున్నాను. అందుకే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా గత సోమవారం రోజు, మంగళవారం రోజు పీడిఎస్ విద్యార్థి సంఘాలు మల్లి అనే అబ్బాయి మా కాలేజీ గురించి ఒకే బిల్డింగ్లో 3 కాలేజీలు నడుపుతున్నారు అనే విషయాన్ని పత్రికాముఖంగా తెలపడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారికి విన్నవిస్తే ఆ అబ్బాయి ఫర్టిలైజర్ షాప్లో పనిచేసే అబ్బాయి యూనియన్లో ఎలా వచ్చారు అనే మాట అన్నారు. కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు. వాళ్ళ మీద నాకేం గ్రడ్జ్ లేదు. మంగళవారం రోజు తర్వాత బుధవారం రోజు పీడిఎస్ లీడరు అఖండ మరి 5 మంది విద్యార్థులతో మా కాలేజీ ముందు స్లోగన్స్ చేస్తూ ఒకే బిల్డింగ్లోనే 3 కాలేజీలు ఉన్నాయి అని అన్నారు. అలాంటివి ఇలాంటి కాలేజీలు లేవు. ఉండేది విశ్వనారాయణ జూనియర్ కళాశాల మాత్రమే మా కాలేజీలో ఉంది, మా కాలేజీ బిల్డింగ్లో. దానికి గవర్నమెంట్ వాళ్ళు మాకు అడిషనల్ సెక్షన్స్ అనేటివి ఇచ్చారు. ఆదోనిలో అలాగా 3 అడిషనల్ సెక్షన్స్ ఇవ్వడం, 3 కాలేజీలకి అడిషనల్ సెక్షన్స్ ఇచ్చారు. ఆ 3 అడిషనల్ కాలేజీల్లో ఒక కాలేజీ మాది. ఆ కాలేజీలను వదిలేసి మా కాలేజీ మీదనే ఎందుకు అబాండాలు చేస్తున్నారు? ఒకటి, అక్కడ ఉండేది విశ్వనారాయణ జూనియర్ కాలేజ్ మాత్రమే, కానీ అక్కడ విశ్వనారాయణ వేరే కాలేజ్ కానీ అంటే బీఈడి కాలేజ్ కానీ, టెట్ కాలేజ్ కానీ, పారామెడికల్ కాలేజ్ అని ఎక్కడ బోర్డు లేదు, ఏ క్లాసులు జరపడం లేదు. అది వాళ్ళు గమనించాలి. రెండో విషయానికి వచ్చినప్పుడు పీడిఎస్ నరేష్ కావచ్చు, భాస్కర్ కావచ్చు, తిరుమలేష్ కావచ్చు, అఖండ కావచ్చు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ విద్యార్థులే. వాళ్ళు ఎలాంటి ఫీజులు చెల్లించకుండా కూడా మా కాలేజీలో చదువుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు చదువుకున్న రోజుల్లో షెడ్యూల్లో క్లాసులు జరిపాము. ఈరోజు చక్కగా బిల్డింగ్తో పాటు మన కాలేజీ జరుపుతున్నాం. దీన్ని అప్రిషియేట్ చేయాలి. అలాంటిది పోయి మా కాలేజీ విద్యార్థులే మమ్మల్ని బ్లేమ్ చేయడంతో మాకు చాలా బాధ వేసింది. దానికోసమే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇకపోతే మా కళాశాలలో రెండో విషయానికి వచ్చినప్పుడు బుక్స్ అమ్ముతారు అని అంటారు. కార్పొరేట్ దాంట్లో అయితే బుక్స్ వేలకు అమ్ముతారు. వాళ్ళని ఎవరు అడగడం లేదు. మా కాలేజీలో బుక్స్ మా దగ్గర తీసుకోవద్దండి, బజార్లో తీసుకోండి, యూనిఫామ్స్ బజార్లో తీసుకోండి అని ప్రెస్ మీట్ పిల్లలకు చెప్తాము, ప్రేయర్లో చెప్తాము, పేరెంట్స్కు చెప్తాము. కానీ సిలబస్ మారిన కారణంగా వాళ్ళ క్లాస్ టీచర్లే కలెక్ట్ చేసి 800, 1000 రూపాయలే. ఎల్కేజీకి అయితే 2000, 3000 తీసుకుంటారు. 800, 1000 రూపాయలు మాత్రమే. ఆ అమౌంట్ తీసుకొని నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి బుక్స్ తెప్పించి పిల్లలకి ఇస్తా ఉన్నారు. అంతే తప్ప మేము వ్యాపారం చేయలేదు, వ్యాపారం పెట్టలేదు. ఇదే విషయాన్ని కార్పొరేట్ వాళ్ళతో ఎందుకు అడగకూడదు? అక్కడ అది అర్థం చేసుకున్నానా? మా వరకు ఎందుకు ఇంత గ్రెడ్జ్ మీకు? ఇప్పుడు ఈ 3 కాలేజీల్లో ఉన్నత అగ్రస్థానంలో అగ్రశ్రేణి కులాల వాళ్ళ కాలేజీలు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం లేదు. నేను బీసీ వాడిని కాబట్టి నా మీద స్లోగన్స్ చేస్తారు, ర్యాష్మెంట్ చేస్తున్నారు. వారం నుంచి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. నేనేం మీకు ఎవ్వరికీ నష్టం చేయలే. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అంతా ఏమైనా సమస్యలు ఎదురుగా కూర్చొని సార్ ఈ సమస్య ఉంది అని చెప్పి ఇది సరిదిద్దుకోండి అని చెప్తారు. నువ్వు అసలు సరిదిద్దడానికి ఒక మాట కూడా చెప్పకుండా పోయి ధర్నాలు చేయడము, స్లోగన్స్ ఇవ్వడము ఎంతవరకు భావ్యము? దీనికంతా కారణము ఒకటి. నీకు తెలుసో తెలీదో, ఎవరైనా వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారో తెలియదు, కానీ ఆ రోజు నీకు ఒక సీటు ఫ్రీగా అడిగావు. వేరే ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చారన్నావు, నాకు ఇవ్వడం లేదు అని క్వశ్చన్ వేసావు. వాళ్ళని పిలుచుకోరానన్నా, బీద వాళ్ళైతే నేనే ఇస్తాను అని చెప్పాను. లేదు, ఆర్గనైజేషన్ లీడర్ అయినా కూడా నేనే మాట్లాడతాను, నాకు పరిచయాలు ఉంటాయి, ఫ్రీ సీట్ ఇస్తాను అన్నాను. అంతే తప్ప నేనేం ఇవ్వను అనలేదు నీకు. ఈ రోజుకైనా మీ లీడర్స్ అడుగు, భాస్కర్ కానీ, తిరుమలేష్ కానీ, మన నరేష్ కానీ, రండి కూర్చోండిరా అన్నా కూడా కూర్చోరు. కానీ నిన్ను పక్కన కూర్చోబెట్టి నేను అన్ని సమాధానాలు చెప్పినా కూడా విలేకరులతో తిట్టించినావు, విలేకరులతో అనిపించినావు అని నేను ఎందుకు అనిపిస్తాను? పేరెంట్స్తో అక్కడ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళే పెద్దవాళ్ళగా ఉండి ఈ విధంగా చేయకూడదు నాన్న, మంచి చేయండి, మంచి చూడండి అని అంటున్నారు. కానీ నేను వాళ్ళని ప్రోత్సహించలేదు, ఇది చేయమని చెప్పలేదు. అన్యదా తప్పుగా భావించవద్దు. ఏదైనా ఉంటే కూడా నేను మనసారా ఇబ్బంది పెట్టలేదు.
ఇకపోతే బుక్స్ విషయంలో నువ్వే బుక్స్ అమౌంట్ తీసుకొని నువ్వే బుక్స్ సప్లై చెయ్యి, కాదని చెప్పలే. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ అంటున్నావకుండా కన్స్ట్రక్షన్ చేయడం లేదన్నా మనకి ఈ బిల్డింగ్ మీద ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి క్లాసులు కానీ మాకుండే కాలేజీలు మాత్రమే మా క్లాసులు జరుగుతున్నాయి. పక్క బిల్డింగ్ జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్. పక్కింటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళని ఆపడానికి నేను ఎవరు? కాబట్టి దయచేసి అర్థం చేసుకో, అనవసరమైన అభాండాలు వేయొద్దండి. ఇకపోతే మనకు క్లాసులు పారామెడికల్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదు 3 నెలల నుంచి అని అంటున్నాను. ఆ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేదే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకన్నా నువ్వు కావలిస్తే పేపర్ ప్రెస్ మీట్ చూసుకో, కావలిస్తే అన్నీ మనకు ఏ టు జెడ్ ఉంటాయి నాన్న, అవి అర్థం చేసుకో. నువ్వు మన మీద గ్రెడ్జ్ అవసరం లేదు, ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. ఇకపోతే మనకు వొకేషనల్ వేరు జనరల్ కాలేజ్ వేరు కాదు. మనకు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మనకు ఒక రెండు కలిపి ఒకటే జూనియర్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది. జూనియర్ కాలేజ్లో అడిషనల్ సెక్షన్స్ ఇస్తారు, వొకేషనల్ గ్రూపులు. అలాంటివి 3 కాలేజీలు ఉన్నాయి మన ఆదోళిలో. అందులో మనది కూడా ఒకటి. మీరు అర్థం చేసుకో, 3 కాలేజీలు కాదు, 2 కాలేజీలు కాదు, ఒకటే కాలేజీ. నువ్వు ఏ రోజైనా కానీ ఎప్పుడైనా కానీ చూసి తెలుసుకో. నువ్వు మా కాలేజీ స్టూడెంట్వే కాబట్టి ఇంకా నువ్వు అప్రిషియేట్ చేయాలా. మన కాలేజ్ నుంచే స్టేట్ ఫస్ట్ ర్యాంకు మనకు సాధించినాము. మొన్ననే రాష్ట్ర పురస్కార అవార్డు కూడా 2కి వచ్చినాయి, ప్రతిభా పురస్కార అవార్డ్స్ కూడా. దాన్ని మీరు పెద్దగా హైలైట్ చేయాలి కానీ మీరు ఇబ్బంది పెట్టకూడదు నాన్న. అక్కడ నువ్వు అర్థం చేసుకో, మా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, నీకైనా కానీ మాకైనా కానీ. మీ నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళకి అదే ఒకటే చెప్తూ ఉంటా, యూత్ ఉన్నారు నాన్న, యూత్ ఉన్నారు, మాలాంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళను పక్కన పెట్టి ప్రశాంతంగా పెట్టి మీరే రన్ చేయండి. మేమేం కాదంటామా. వ్యవస్థలు నడిపే వాళ్ళకు ఎంత ఇబ్బందుల్లో ఉంటాయో మాకు తెలుసు. అమ్మకు 100 తల్లికి 100 అని చెప్పి గవర్నమెంట్ ఏం డబ్బులు వేస్తారు కానీ ఫీజులు కట్టడం లేదు. దీనికి పరిష్కారమే లేదు. అలాంటి వాటిని చూడండి, గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ బుక్స్ ఇస్తూ ఉన్నారు. మన దాంట్లో మా కాలేజీలో చదివే పిల్లలు 200-300 మంది పిల్లలు ఉంటారు. అందరూ బీద పిల్లలే, అందరికీ తల్లికి 100 వచ్చిన వాళ్ళే, అందరూ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలే, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వలస వెళ్ళిన వాళ్ళే. అలాంటి వాళ్ళకు కూడా బుక్స్ ఇప్పించండి. ఎవరైనా దాతలు ఉంటే కూడా వాళ్ళ చేత ఫ్రీగా బుక్స్ ఇప్పించండి, మంచిదే కదా. అలాంటివి చేయండి నాన్న. మేము ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదు. మా కాలేజీలో చిన్న గల్లీల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్ ఎల్కేజీ యూకేజీ ఫీజులు 12,000 14,000 ఈ విధంగా ఉంటాయో మాకు ఇంటర్మీడియట్ కూడా 12,000 ఫీజు తీసుకుంటా ఉన్నాం మేము. అది మీరు గమనించండి. మేము కార్పొరేట్ వాళ్ళ మాదిరిగా 40,000 ఎల్కేజీకి 30,000 ఎల్కేజీకి తీసుకోవడం లేదు. అలాంటి వాళ్ళ మీద ఇది చేయండి, అంతేగాని మాలాంటి చిన్న వాళ్ళ మీద ఇది చేయొద్దండి. మా కాలేజీలో 30 ఫ్యామిలీస్ 30 నిరుద్యోగ ఫ్యామిలీస్ బతుకుతా ఉన్నాం మన కాలేజీ మీద. ఆ కాలేజీ మీద మీరు అభాండాలు చేస్తే మాకు చాలా బాధ వేస్తుంది. ఇకపోతే పారామెడికల్ కోర్సెస్ కాలేజీని కొనడం, పల్లవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది కొనడం నిజమే. దాన్ని లాస్ట్ ఇయర్ ఒక 5 మంది 10 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ క్లాసు స్టార్ట్ అయిన తర్వాత మా గురువు గారు లాలప్ప సార్ గారు క్లాసెస్ పక్క బిల్డింగ్లో పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, వేరే కాలేజ్ వాళ్ళ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకు కూడా చెప్పారు. దాని ప్రకారంగానే మేము పక్క బిల్డింగ్లోనే పెట్టుకున్నాము. ఇన్స్పెక్షన్ షిఫ్టింగ్ కోసము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పాతది ఉంటే రిజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో బిల్డింగ్ కూడా కట్టిస్తూ ఉన్నాము మా పిల్లల కోసము. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాకపోయినా వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ మెడికల్ కాలేజ్ ఆదంలో లేదు కాబట్టి వాళ్లకు కర్నూలులో కానీ చిత్తూరులో కానీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందని ఆయుష్మాన్ కాలేజీకు టైఅప్ అయినాము. వాళ్ళు ఉండి అక్కడ అకామిడేషన్ కానీ ఇంకో దానికి కానీ వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాము. ఇది పిల్లల ఒపీనియన్తోనే చేసుకున్నాము. కాబట్టి దయచేసి అక్కడ అర్థం చేసుకో, మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళని అనమని మేము అనలేదు. విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు, నరసింహ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు ఉన్నది ఎవరు ఏం కథ నీకు తెలియకుండా సార్తో మాట్లాడినావు. ఆ రోజు తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళని అనమని నేను చెప్పలేదు, ఇంకోటి ఏం చెప్పలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా ఏ రోజు కూడా ప్రెస్ మీట్కు రాలేదు, బయట రాలేదు. కానీ బాధ అయ్యి ఈరోజు నా వ్యవస్థ మీద నేను అభాండాలు వేస్తున్నావు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. థ్యాంక్ యూ. పర్మిషన్ ఇక్కడ రాలేదని ఆరోపించడం
అదేనమ్మా ఎస్కేడి కాలనీలో వచ్చిందని అబ్బాయి అంటున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి కోసము బిల్డింగ్ కావాలి కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే మేము క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఇక్కడ అకాడమిక్ ఇయర్ కూడా అక్టోబర్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది రూల్స్ ప్రకారంగా కూడా, బోర్డు రూల్స్ ప్రకారంగా కూడా. బట్ అక్కడ మాకు ఏమైపోయింది, మా లాలాప సార్ గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చినందుకు డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో 2 నెలలు పోస్ట్ పోన్ చేసాం. లేకపోతే ఈ పాటికే బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఉండేది. అందుకోసం లేట్ అవుతుందని వీళ్ళను ఆయుష్మాన్లో అడ్మిట్ చేశాము. వాళ్ళకి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా మేము అన్ని విధాలా మాట్లాడాము, సహకరించాము, అండర్టేకింగ్ కూడా తీసుకున్నాము. ట్యూషన్స్ చెప్తారు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మాది. నెక్స్ట్ మంత్ నుంచి క్లాసెస్, నెక్స్ట్ మంత్ నుంచి. ఆయనేమో 3 నెలల నుంచి కాలయాపన చేస్తారు. అబ్బాయికి తెలియదు ఎల్కేజీ ఇంటర్మీడియట్ క్లాసెస్ జూన్లో స్టార్ట్ అయినట్టు అవుతాయని అనుకున్నారు. కానీ అలా కాదండి. ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చి ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, పారామెడికల్స్ కానీ వాటికి ఒక డేట్ ఉంటుంది, అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగానే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. మల్లికార్జున విశ్వనాథ కాలేజ్ ప్రిన్సిపాల్ అమ్మా.